హలో, నమస్కారం అండి. నమస్కారం సార్. మీ పేరు? నా పేరు సుబ్రహ్మణ్యం అండి. సుబ్రహ్మణ్యం గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నరసరావుపేట అండి. ఎక్కడి నుండి అండి? ఒకసారి మళ్ళీ చెప్పండి. నరసరావుపేట నరసరావుపేట నుండి జిల్లా మాట్లాడుతున్నారు. నరసరావుపేట. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించేనండి. మీ గురించే తెలుసుకుందాం అనుకుంటున్నారా? ఓకే అండి, మీ పుట్టిన తేదీ చెప్పండి. 1987 2వ నెల 2వ తారీఖు సార్. 1997 2వ తారీఖు 2వ నెల. ఓకే అండి, సమయం చెప్పండి. ఏమండి? ఏ సమయమున జన్మించారో చెప్పండి. తెల్లవారుజామున 4:30 నుంచి 5 లోపు. తెల్లవారుజామున 4:30 నుండి 5 వరకు ఉండవచ్చు. ఓకే అండి, ఎక్కడ జన్మించారు? నరసరావుపేట అండి. నరసరావుపేటలోనే జన్మించారు. అలాగే అండి, మీ సమస్య ఏంటో గురుగారికి వివరించండి, చక్కని పరిష్కారం తెలుసుకోండి. మాట్లాడండి గురుగారితో. హలో, నమస్కారాలండి గురువు గారు. నమస్కారం అండి, చెప్పండి. అది 1987 అండి. ఇచ్చారు. ఓకే 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 సమయం తక్కువ ఉంటుంది సార్. మీరు ఇచ్చింది ఉత్తరాభాద్ర, మీరు ఇచ్చిన సమాచారం బట్టి చూస్తే ఉత్తరాభాద్ర మొదటి పాదము మీనరాశి, జన్మలగ్నం వచ్చి ధనుర్లగ్నము, లగ్నాధిపతి రాశ్యాధిపతి ఒకడే అయ్యాడు గురువు. రెండవది ఏంటంటే అందులో ఇప్పుడు ఈ సంవత్సరం మీనరాశికి చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. ఆదాయం బాగుంది, ఖర్చు తక్కువ ఉంది, వాళ్ళ రాజ్యపూజ్యం బాగుంది, అవమానం కూడా పర్వాలేదు. రెండవది ఏంటంటే ప్రస్తుతం మీకు ఏలినాట్స్ అని తొలి దశలో ఉన్నారంటే 2025 నాటికి మొదటి దశ పూర్తవుతుంది. 23లో స్టార్ట్ అయిందండి, ఇది 25 మార్చి నాటికి ఒక దశ పూర్తవుతుంది. అయితే ఇక్కడ మీరు జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే మీరు ఎవరితో మాట్లాడుతున్నారో మీ వ్యవహార శైలి బట్టి, మాటల తీరు బట్టి అవతల వాడు నొచ్చుకునే ప్రమాదం ఉంది. దీనివల్ల మీతో వాళ్ళు కమ్యూనికేషన్స్ కట్ చేసుకునే ప్రమాదం కూడా ఉంది. అంటే మీతో మాట్లాడడం మానేయడం కానీ గొడవ ఉండదండి. అలాగే మీకే మనసు బాధ కలిగి ఎందుకులే వాళ్ళతో మాట్లాడడం అని మీరే తప్పుకుంటారు. అంటే ఇక్కడ ఏం చేస్తాడు శనీశ్వరుడు? ఆదాయాన్ని గండి కొట్టాడు, ఆదాయం బాగా ఇస్తాడు మొదటి దశలో, కానీ మనిషి మధ్యలో ఉండాల్సిన బంధుత్వాలను చెడదొప్పుతాడు. అనగా ఇక్కడ మీతో రిలేషన్స్ కట్ అవుతాయి. వినండి, ఇప్పుడు రిలేషన్స్ అనేవి ఇక్కడ ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు ఎదుటి వాడితో వ్యవహరించేటప్పుడు ఇక్కడే అదే అన్నానండి, మనకి దగ్గరికి వచ్చి పోతున్నాయంటే మనం మాట్లాడే విధానం కానీ ప్రవర్తించే విధానం బట్టి అవతల కూడా హర్ట్ అవుతున్నాడని అర్థం చేసుకోవాలి. కాబట్టి మనకి ఆ దగ్గర కంటే వచ్చి వెళ్ళిపోతుందంటే ఏంటి, మన వ్యవహారంలో ఏదో తప్పు జరుగుతుంది, అది అలా చేయిస్తాడు మన చేత. అందుకని మీరు ఏం చేస్తారంటే నెలకి ఒక శనివారం ఆంజనేయ స్వామికి వడమాల వేయించండి. ప్రతి నెలకు ఒక శనివారం వడమాల. అలాగే ప్రతి దశమి రోజున ఈశ్వరుడికి చెరుకు రసంతో అభిషేకం చేయండి. ఈ 2 నియమాలు పాటించండి. రెండవది ఏందయ్యా అంటే ఆంజనేయ స్వామికి సింధూరం పోయించడం వల్ల సమస్యల నుంచి బయటపడతారు. వ్యవహారికంగా మీ వే ఆఫ్ కమ్యూనికేషన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. మీరు అనుకున్న దగ్గర కంటే వచ్చి ఆగిపోవడం అనేది జరగకుండా మీకు సక్సెస్ సాధించడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే మీకు సమయం దొరికినప్పుడు ఒకసారి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం దగ్గర మందపల్లి వెళ్ళండి. ఆ మందపల్లిలో ఈశ్వరుడికి నిత్యం శనీశ్వరుడు చేసినట్టుగా తైలాభిషేకం చేస్తారు. అక్కడికి వెళ్ళి మీరు అభిషేకం చేయించుకోవడం వల్ల ప్రస్తుతం ఉన్న ఏలినాట్స్ అనే ప్రభావం నుంచి బయటపడతారు. అంటే పడడం అంటే దాని యొక్క తీవ్రత మీ మనసు మీద అంతగా చూపించదు. సో ఖచ్చితంగా వెళ్తే మంచిదండి, ఆలస్యం చేయకుండా వెళ్ళండి. అలాగే గురుగారు ఇచ్చిన చక్కని